నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల సదస్సులో P4 కార్యక్రమంపై చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జిల్లాలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం. సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గాల ఘనంగా ఇఫ్తార్ విందు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని డిమాండ్. కలెక్టర్ల సదస్సులో P4 కార్యక్రమంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలను గురించి చర్చించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని తెలిపారు. వారికి న్యాయంగా అందవలసిన అలవెన్సులను అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా 20,637 కోట్ల ఎగ్గొట్టి బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము మాత్రం ఇబ్బందులున్నా బకాయిలు ఇస్తూ వస్తున్నామంటూ ఆయన వెల్లడించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల కుటుంబాలు చేతనైనంతలో ఒక పేద కుటుంబానికి పైకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. P4 అనేది గేమ్ చేంజర్ గా మారనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పురపాలక శాఖ పట్టణాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. గ్రామాలను 5 దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లుగా ఆయన వివరించారు. జిల్లాలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే అది పెండింగ్ లో పడకుండా పూర్తి చేయాలని అన్నారు. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళు కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు, మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి గాని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. రాష్ట్రంలోని ఉన్నత వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని తన నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు MOUపై సంతకాలు చేశారు. విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ ను సిస్కో అందించనుంది. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ ఇస్తుంది. నైపుణ్యం కలిగిన మానవనుల కోసం పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అందించేదని తెలిపారు. అదే రీతిలో ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా రంజాన్ తోఫా అందించాలని ఆజాద్ ముస్లిం కమిటీ తరఫున కోరుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మక్కా మసీదులో ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇమానుయేల్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగుల్ మీరా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారికి పెద్దపీట వేస్తూ రానున్న కాలంలో క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక,
అందించాలని, దానికి నాందిగా రంజాన్ తోఫాతో పంపిణీ ప్రారంభించాలన్నారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన స్థానిక కమిటీ అధ్యక్షులు షేక్ ఇమనయ్యలను ఆయన అభినందించారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షులు సోదరులు షేక్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో న్యూ రాజరాజపేట 57వ డివిజన్లో మరి మక్కా మసీద్ దగ్గర మరి ఇఫ్తార్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రంజాన్ మాసంలో మా ఆజాద్ ముస్లిం కమిటీ తరఫు నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మరి ముస్లిం మైనార్టీలందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు క్రైస్తవులకు కానివ్వండి, హిందూ సోదరులకు కానివ్వండి, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏదైతే ఇచ్చారో అది మరి ఈ సంవత్సరం ఈ రంజాన్ మాసం నుంచి ఈ తోఫా నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి అని మా కమిటీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో ప్రతి ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఏంటంటే ₹1 దానం చేస్తే ₹70 దానం చేసినంత పుణ్యం వస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే లక్షాధికారులు ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అప్పు లేకుండా ₹1,00,000 కనుక ఇంట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్లోంచి ₹2,800 జకాత్ తీసి ముందుగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి అని ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలందరినీ గుర్తించి మన ఇంట్లోనే రంజాన్ పండుగ కాకుండా వారింట్లో కూడా ఒక రంజాన్ పండుగ వాతావరణం తీసుకొచ్చేటువంటి బాధ్యత చుట్టుపక్కలగా మనందరికీ మన పెద్దలందరికీ కూడా ఉందని చెప్పేసి అని కూడా వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ అందరం కలిసి చేసుకుంటేనే రంజాన్ పండుగ కాబట్టి అందరం కూడా పేదలందరినీ కూడా గుర్తించాలని చెప్తా ఉన్నా. మేము ఎప్పుడు కూడా మా కమిటీ ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ మాసంలో ప్రతి ఒక్క సోదరిమణి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మాకు అవకాశం ఉన్నంత మేరకు మేము ఈసారి మరి 100 మంది కుటుంబాలకి మేము రంజాన్ తోఫా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు కూడా ఒక్కొక్క నెల ఒక్క నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గంలో మా కమిటీ ప్రతిలందరి సహకారంతో ఒక సేవా కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మా మైనార్టీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా తెలియజేసి వారి ద్వారాగా మా సామాజిక వర్గాన్ని మంచి చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విఎన్సి క్యాబిన్ రాయన్పాడు వద్ద జరిగిన దొంగతనం కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. 15 లక్షల రూపాయల విలువ గల బంగారాన్ని 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నామని, రైల్లో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని రైల్వే ఇన్స్పెక్టర్ జేవి రమణ తెలిపారు. గౌతమి ఎక్స్ప్రెస్ లో మార్చి 13, 2025 తెల్లవారుజామున హైదరాబాద్ లోని కూకట్పల్లికి వెళ్తున్న గుడిమెట్ల భానుప్రియ బ్యాగ్ రాయన్పాడు వద్ద చోరీకి గురి కాబడింది. విఎన్సి క్యాబిన్ రాయన్పాడు వద్ద జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి హాస్టల్లో నిందితులు ఉన్నారనే సమాచారం అందడంతో రైల్వే పోలీసు అప్రమత్తమై నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలను రైల్వే ఇన్స్పెక్టర్ జేవి రమణ మీడియాకు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు 2 టీమ్స్ గా ఈ కేసుపై పనిచేశామని, హైదరాబాద్ లోని కూకట్పల్లి హాస్టల్లో నిందితులు పోచుకుల నరేష్ ఎస్కే హైమదలను గుర్తించామని అన్నారు. నిందితులు ముత్తూట్లో కొంత బంగారాన్ని తాకట్టు పెట్టారని, దొంగతనం చేసిన ఒక ఫోను నిందితుడు డ్రైనేజీలో పడేశాడు, దాన్ని రికవరీ చేయలేకపోయామని తెలిపారు. 15,65,000 రూపాయల ప్రాపర్టీకి గాను 15,62,000 రూపాయలు రికవరీ చేస్తామని చెప్పారు. నిందితుల వద్ద గల 6 ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. మెడికల్ పరీక్షల తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. 13/3/2025 ఎర్లీ మార్నింగ్ 3:15 అవర్స్కి ట్రైన్ నెంబర్ 12738 గౌతమి ఎక్స్ప్రెస్లో గుడిమెట్ల భానుప్రియ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ కుక్కట్పల్లి, హైదరాబాద్, అలాంగ్ విత్ ఫ్యామిలీతో ఆవిడ ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జర్నీ చేస్తుండగా మనకి రాయనపాడు ఏరియాకి వచ్చి విఎన్సి క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్యాగ్ థెఫ్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి మనకి కన్సర్న్ ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న భర్తలన్నీ చూశారు. ఎక్కడ కూడా ఆ బ్యాగ్ ట్రేస్ అవ్వలేదు. ఆ బ్యాగ్లో ఏమి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ కంపెనీకి సంబంధించిన ఒక లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ ఒకటి, తర్వాత అప్రాక్సిమేట్లీ 95 గ్రామ్స్ హారం, తర్వాత చిన్న హారం, తర్వాత బ్లాక్ బీడ్ చైన్, తర్వాత ఒక నెక్లెస్, స్టోన్స్ నెక్లెస్, తర్వాత ఎయిర్ స్టాడ్స్, ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక సెల్ ఫోను, ఒక సిల్వర్ బౌల్, ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లెనోవో ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుని వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఫంక్షన్ నిమిత్తం. 14వ తారీఖు వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యాల్సి ఉండే.
సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి థెఫ్ట్ చేశారని చెప్పేసి మనకి 16వ తారీఖు అంటే ఆ ఫంక్షన్ అంతా చూసుకుని తర్వాత వాళ్ళు 16వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. వెంటనే కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఐర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యాం. ఒక టెక్నికల్ టీము, ఒకటి ఎంఓ క్రిమినల్స్ పాత నేరస్తుల్ని వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఇంకొక టీం కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా ఇద్దరు ముద్దాయిలు ఆ అఫెన్స్ చేశారని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పోయిన బ్యాగ్లో ఒక OnePlus ఫోన్ కూడా ఉంది. అయితే ఆ ఫోన్ని ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో ఆ అఫెండర్స్ ఈ ఫోన్ ద్వారా మనం ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో దొరికిపోతారేమో అని చెప్పి ఆ ఫోన్ని అక్కడే డ్యామేజ్ చేసి ఒక డ్రైన్లోకి ఇసిరేయటం జరిగింది. సో అక్కడ కూడా మన క్లూస్ ఏమి లేవు. తర్వాత మనకు ఉన్న క్లూస్ వల్ల టెక్నికల్ క్లూస్ ద్వారా ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరిలో పుచ్చకాయల నరేష్, ఇతను రావినోతల బోనకల్ మండలం తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అతని ఫ్రెండ్ షేక్ అహ్మద్, ఇతను కూడా అతనితో పాటు వీళ్ళిద్దరూ కలిపి ఈ అఫెన్స్ చేసినట్టు మనం గుర్తించాము. మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న హైదరాబాద్ టీమ్స్ ఆర్పిఎఫ్ మేము అందరం కలిసి టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడికి కూకట్పల్లి వెళ్ళి అక్కడ రాఘవేంద్ర మెన్స్ హాస్టల్ దగ్గర బయట ఉన్న ఒక 2 వ్యక్తుల్ని అలాంగ్ విత్ మీడియాస్తో మధ్యవర్తులను తీసుకుని అక్కడికి వెళ్తే మమ్మల్ని చూసి 2 పారిపోయారు. వాళ్ళిద్దరినే మేము అప్రహెండ్ చేసి అసలు వాళ్ళు ఎవరో ఏంటి అని వివరాలు అడిగితే వాళ్ళ పేర్లు, ఒక పేరు వచ్చి పుచ్చకాయల నరేష్ అని, రెండో పేరు వచ్చేసి షేక్ అహ్మద్ అని. వీళ్ళిద్దరూ కూడా బోనకల్ మండలం రావినోతలకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన 2 వ్యక్తులుగా గుర్తించడం అయింది. ఈ వీళ్ళతో పాటు ఐబిఎంకి సంబంధించిన ఐబిఎం అని బ్యాగ్ ఒకటి, దాంట్లో ఇతను పుచ్చకాయల నరేష్ దగ్గర గుర్తించడం జరిగింది. ఆ బ్యాగ్లో లెనోవో ల్యాప్టాప్ ఒకటి ఉంది, అలాగే సిల్వర్ బౌల్ ఒకటి ఉంది, ఆర్నమెంట్స్ కొన్ని ఈ గోల్డ్ వస్తువులన్నీ కూడా కొన్ని ఇతని దగ్గర ఉండటం జరిగింది. షేక్ అహ్మద్ అతని దగ్గర కూడా ఒక చిన్న హారం అతని జేబులో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా గోల్డ్ ఎక్కడ పెట్టారు ఏంటని మేము ఇంకా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూకట్పల్లి ముత్తూట్ ఫిన్ కార్ప్స్ అనే ఒక ముత్తూట్ ఫైనాన్స్లో కుదువ పెట్టారు. ఒక 60 గ్రామ్స్కి బ్లాక్ బీట్ చైన్ అండ్ స్టోన్స్, నెక్లెస్, ఇయర్ స్టడ్స్ ఇవన్నీ కూడా అక్కడ తాకట్టు పెట్టామని చెప్పారు. 7 ముద్దాయిలను తీసుకుని కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్తో ఈ విధంగా నేరంలో ఈ పలానా క్రైమ్ నెంబర్, మా జిఆర్పి క్రైమ్ నెంబర్ 98/25 అనే క్రైమ్కి సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించి ఆ మేనేజర్ కూడా మన కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ముద్దాయిలను అక్కడ 2:30కి నిన్న 24/3/25 తారీఖున 2:30 గంటలకు అక్కడ అరెస్ట్ చేసి రాత్రి అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు కోర్టుకి రిమాండ్ పెట్టడం జరిగింది. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో వీళ్ళ దగ్గర ఇంకొక 6 ల్యాప్టాప్స్ ఉన్నాయి. 6 ల్యాప్టాప్స్ కూడా అవి ఎక్కడివి ఏంటి అనేది వెరిఫై చేయాల్సి ఉంది. అవి కూడా వెరిఫై చేసి కన్సర్న్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణాల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను సమీక్షిస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తూ నోటీసులు తయారు చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్యల అధ్యక్షులైనటువంటి సిహెచ్ బాబురావు తెలిపారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని, ప్రజలపై మరింత భారాన్ని మోపవద్దని కోరారు. ఏప్రిల్ 1 నుంచి 15% ఆస్తి విలువ పెంచవద్దని, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను 15% పెంపుదలను నిలిపివేయాలని, క్యాపిటల్ విలువపై ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య అధ్యక్షులు సిహెచ్ బాబురావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి దాదాపు 15% చొప్పున ఇంటికే 100% ఆస్తి పన్ను పెంచారన్నారు. నిజంగా చెప్పాలంటే పెంచి తగ్గించాలని, కానీ మళ్లీ పెంచే ఆలోచన చేయవద్దని అన్నారు. 15% పెంపుదలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా గత ప్రభుత్వం చేసిన చట్టం వెంటనే రద్దు చేయాలని అన్నారు. రద్దు చేయకపోతే మెడ మీద కత్తిలాగా ఎప్పుడు వేలాడుతుందని అన్నారు. సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీలు ఉత్సాహం చూపించడం లేదని, కానీ పన్నుల వసూళ్లు మాత్రం 3 రోజులు 4 రోజుల్లో కట్టాలని మైక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వడ్డీ పెనాల్టీ లేకుండా మే వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొత్తగా మేము భారాలు వెయ్యము అని చెప్పారు. సంతోషం. అలాగే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను మేము అధికారంలో రాగానే సమీక్షిస్తామని తెలియజేశారు. కానీ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ ఇంటి పన్నులు 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తున్నారు. బిల్లులు, నోటీసులు తయారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గత 4 ఏళ్ల నుండి దాదాపుగా 15% చొప్పున 100% ఇప్పటికే పెంచేశారు. నిజంగా చెప్పాలంటే పెంచింది తగ్గించాలి, కానీ మళ్ళీ పెంచే ఆలోచన చేయొద్దు. పెంచింది ఎట్లాగో భారమేనైనా 15% పెంపుదల పూర్తిగా రద్దు చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక వైపు అసలు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానము, దీనికోసం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు గత ప్రభుత్వం వేసినటువంటి చట్టం పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మెడ మీద కత్తిలాగా అది ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. 15% కాదు, ఇంకా ఆస్తి విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రతి సంవత్సరం పెంచుతారు విలువలు. దాన్ని బట్టి ఈ ఇంటి పన్ను కూడా పెరుగుతుంది. ఇదే కాదు, ఇది సొంత యజమానుల మీద భారమే కాదు, ఇది పరోక్షంగా అద్దెకున్న వాళ్ళ మీద కూడా ఇది భారం పడుతుంది. పైపెచ్చు సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉత్సాహం చూపించట్లా, కానీ పన్నుల వసూళ్ళలో మాత్రం మీరు 3 రోజుల్లో కట్టండి, 4 రోజుల్లో కట్టండి అని అందరికీ మైకులు వేసి చాటింపులు కూడా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం తిరిగిముండే 24% పెనాల్టీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అసలు 24% గవర్నమెంటే నెలల చొప్పున లెక్కబెట్టి పెనాల్టీ వేయటం అంటే కట్టలేని పరిస్థితి. దీంతో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నుని సమీక్షిస్తాం, కొన్ని చోట్లయితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ సమీక్ష లేదు, తగ్గించడం లేదు. సరే, పోయినసారి అంటే జూన్లో వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రేపు ఏప్రిల్ వస్తుంది. రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ 15% పెరుగుతుంది. ఈ 15% కనుక మళ్ళీ పెరిగితే అసలు దీని గురించి పట్టించుకోవాలి. ముందుగా అలర్ట్ చేయడం కోసమే మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా గత 7వ తారీఖున ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, వీళ్ళందరికీ లేఖలు రాసాం. దాంట్లో మేము స్పష్టంగా చెప్పాం, అయ్యా ఎందువల్ల ఇది తప్పు అనేది చెప్పాం. మీరు ఆస్తి విలువ, పోయే విలువ మీద, ఆస్తి వదులుకునే క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి, ఆస్తిని ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయాలి. ఈ ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయటం అంటే ఎంజాయ్ చేసేటువంటిది అద్దె విలువే. అద్దె విలువ మీద వేయాలి తప్ప మీరు తీసుకెళ్లి క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పాం. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్థవంతంగా సాగుతుంది. మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగా టీడీపీ కార్పొరేటర్లు జాస్తి సాంబశివర, మమ్మినేని ప్రసాద్, సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆస్తి విలువ ఆధారిత పన్ను అంశాన్ని లేవనెత్తగా అధికారులు సమాధానమిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో సాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. కొండ ప్రాంతంలో త్రాగునీటి శానిటేషన్, దోమల బెడద అధికంగా ఉన్నాయని, కనీసం మున్సిపల్ శాఖ పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, కోటిరెడ్డి, బోయ సత్యబాబులు అధికారుల పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ప్రజల నుంచి ఆస్తులు వసూలు చేసే ఉన్న ఆసక్తి వారికి సర్వీసును అందజేయడంలో లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానం చెబుతూ కొండ ప్రాంతాల్లో తరచూ పైప్ లైన్లు మరమ్మతులు రావడం వల్ల త్రాగునీటి సరఫరాలో జాప్యం జరుగుతుందని అన్నారు. త్వరలో త్రాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. పారిశుద్ధ్యం, దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుందని అన్నారు. అదనంగా సిబ్బందిని నియమించిన డ్రైనేజీ, చెత్త సేకరణ, దోమల బెడద నివారణకు పరిష్కారం చూపుతామని అన్నారు. దోమల బెడతో నగరవాసులు బాధలు అనుభవిస్తున్నారని, నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని 64 డివిజన్లో చంటిబిడ్డల నుంచి వృద్ధులు సైతం అనారోగ్య పాలవుతున్నారని, రాత్రి సమయాల్లో దోమలు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయని వారు తెలిపారు. నగరవాసులు దోమలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు చల్లే పిచికారీ ఏమాత్రం పనిచేయటం లేదని, సిబ్బంది దోమలు పెరగటానికి పిచికారీ చల్లుతున్నారో అర్థం కావటం లేదని కార్పొరేటర్లు పెదవిర్చారు. డివిజన్లో పర్యటిస్తుంటే ప్రజలు మాపై తిరుగుబాటు యుద్ధం చేస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
దోమల బెడదతో నివారణకు ప్రత్యేక డ్రైవ్లోను నగరవాసులకు రక్షణ కల్పించాలని మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కమిషన్ ధ్యాన్ చంద్రను ఆదేశించారు. సంవత్సరాల నుంచి కూడా ఏదైతే సీతారాం నుంచి కబేళ ప్రాంతం మనకి పొడి మీద ముప్పుగా ఉన్నది, మునిగిపోయిన మేజర్ ప్లేసెస్ లో ఇది ఒకటి. అయితే దాదాపు 5-6 డివిజన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా ఆ ఏరియాకి వస్తుంది. ఆ వేస్ట్ అనేది మనం ప్రాపర్ గా వెహికల్స్ తో తీయించడానికి అని చెప్పేసి ప్లేసెస్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి సార్. మొత్తం ఎల్ఎన్టీ ట్రైన్ పెద్ద వెడల్పుగా ఉన్నాయి, వెహికల్ పడుతుంది. కానీ ఏంటంటే మొత్తం అంతా కూడా సప్టా చేసేసారు. దాని మీద మీరు మందు చల్లించడానికి కానీ ఆ సిల్ట్ అంతా తీయించడానికి కూడా కుదరదు. అందుకని చెప్పి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా సప్టా తీయించడానికి లెటర్స్ పెడుతున్నాను. లేదంటే అట్లీస్ట్ ఓపెన్ ప్లేసెస్ లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మెస్సులు పెట్టిస్తే అక్కడ ఆగుతుంది కదా, దాన్ని మనం వెహికల్ తీయించవచ్చు అని చెప్పాము. లేదా అక్కడ మనము ఏదైతే కెమికల్ స్ప్రే చేస్తామో అది అక్కడ స్ప్రే చేస్తే కొద్దిగా కంట్రోల్ ఉంటుంది అని చెప్పేసి. ఫ్యాల్సిఫారం స్పీషియస్ మనకి ఎక్కువ ఉంటాయి, వైవాక్స్ ఉండదు, చాలా డెత్లు కూడా వచ్చాయి మనకి. అదేవిధంగా 2010లోకి వచ్చేసరికి డెంగ్యూ విజయవాడ నగరానికి బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది. రాజీవ్ నగర్లో ఆ రోజు మనం కార్పొరేషన్ తరఫున అక్కడ హెల్త్ సెంటర్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళందరికీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడి నుంచి మలేరియా, డెంగ్యూ ఎరాడికేట్ అయ్యింది. మనకి ఇందాక బయాలజిస్ట్ గారు చెప్పినట్టు పాజిటివ్లు రావడం తగ్గిపోయాయి. కానీ ఈ మధ్య ఈ దోమ రావడానికి కారణం సోదరులు చెప్పినట్టు ఎల్ఎన్టీ డ్రైన్స్ ప్రాపర్గా ఎక్కడ ఏ డివిజన్, నా డివిజన్లో కూడా ఆ సమస్య ఉంది. ఇర్రెగ్యులర్ లెవెల్స్ ఉంటాయి సార్. దానివల్ల చెత్త అంతా కూడా వెళ్లాల్సిన ఏరియా కాకుండా మధ్యలో నిలబడిపోతుంది. ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ షాపుల వాళ్ళు కానీ మొత్తం కూడా దాంట్లోనే వేస్తారు. శానిటేషన్ ఇంతకుముందు సిల్ట్ టీములు వచ్చేవి, ఇప్పుడు సిల్ట్ టీములు కూడా రావట్లేదు. దానివల్ల ఆ కాలువలు తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న శానిటరీ వర్కర్స్ సరిగ్గా ఎక్కువ మంది రారు. ఇదే కాకుండా ఖాళీ స్థలాలు డివిజన్స్లో ఎక్కువ ఉండిపోయా. ఖాళీ స్థలాల్లో కార్పొరేషన్ ఒక బోర్డు పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓనర్ ఎవరో తెలియదు, ఏమి దానికి సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా లేనప్పుడు దిస్ సైట్ బిలాంగ్స్ టు బిఎంసీ అని ఒక బోర్డు పెడితేనే ఓనర్ వస్తాడు. వాళ్ళకి సంబంధించి మనం పెనాల్టీ వేయడమో లేదు దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడమో వాళ్ళ దగ్గర అవేర్నెస్ చెప్పడానికైనా మన వైపు నుంచి ఆ అడుగు ముందుగా వెళ్ళట్లే. ఇంతకుముందు నేను చాలాసార్లు అధికారులకు చెప్పా, వాటి మీద మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టండి. ఎందుకంటే కొన్ని కోర్టుల్లో ఉంటాయి, కొన్ని ఎండోమెంట్వి అవి కోర్టులో ఉంటాయి, కొన్ని ప్రైవేటు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్థలాలు కూడా ఎవరు పట్టించుకోకుండా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి సార్ మా స్థలాన్ని చెత్తంతో పెరిగిపోతుందని మనకే చెప్తున్నారు. చేయిస్తున్నారు కానీ ఎక్కడో ఒక దగ్గర చేయిస్తున్నారు, ప్రాపర్గా జరగటం లేదు. ప్రాపర్గా జరగకపోతే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బయాలజిస్ట్ గారు మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కుక్కలు, పందులు, కోతులు, ఆవులు, దోమలు, ఇది విజయవాడ సంపద అనుకుంటామో లేకపోతే సామ్రాజ్యం అనుకుంటామో తెలియదు కానీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని డివిజన్లోనే ఉన్నాయి. ఇది మీ ఇందాక స్ట్రీట్ వెండర్స్ అందరూ వేస్తున్నారని ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్కి మనం వార్నింగ్ ఇవ్వాలా, అలా బిల్ మెయింటైన్ చేయాలా, ఈవినింగ్ అయ్యేసరికి లేకపోతే మార్నింగ్ అయ్యేసరికి అది చెత్త వాళ్ళు ఇచ్చేలా. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు కేటాయించిన టిట్కో ఇళ్ల కేటాయింపుపై కౌన్సిల్లో చర్చ అర్థవంతంగా సాగింది. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు లేవనెత్తిన ప్రశ్నకు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర వివరణ ఇచ్చారు. కలెక్టర్ మరియు బ్యాంకర్లతో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్థవంతంగా సాగుతోంది. ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరుపుతున్నారు. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు టిట్కో ఇళ్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. ఎంతమందికి ఇల్లు కేటాయించారు, ఇంకా ఎంతమందికి కేటాయించాలి, ఫైనాన్స్ తదితర అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి టిట్కో ఇళ్ల అంశంపై అధికారులను వివరణ కోరారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర టిట్కో ఇళ్లపై సమాధానం ఇచ్చారు. బ్యాంకర్లకు 3 కోట్లకు పైగా చెల్లించవలసి ఉందని త్వరలోనే వారితో సమావేశమవుతామని చెప్పారు. టిట్కో ఇళ్లు ఉన్న ప్రాంతం నగరపాలక సంస్థ పరిధిలోకి రాకపోవడంతో మౌలిక వసతులు కల్పించే బాధ్యత సిఆర్డీ వారిదేనని అధికారులు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష 2017 సంవత్సర కాలంలో ఈ టిట్కో ఇళ్ళు స్కీము ప్రారంభించారు అధ్యక్ష. విజయవాడ నగరంలో 12,000 మంది పైనే డీడీల రూపంలో
కార్పొరేషన్కి చెల్లించారు అధ్యక్ష. సుమారు 23 కోట్లు ఈ లబ్ధిదారు చెల్లించిన షేర్ ధనం చెల్లించాల్సిన దాంట్లో 19.85 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ 12,000 మంది లబ్ధిదారుల్లో 6,576 మందిని ఉంచి 5,424 మందిని ఎందుకని తొలగించారు? ఈ 6,576 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? 5,424 మందిని ఏ ప్రాతిపదికన తొలగించారు? ఇది ఒక అంశం సమాధానం రూపంలో తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష. 6,500 మాత్రమే స్థానం జరిగింది. మిగతా 20 కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి వస్తే జగన్ గారి గవర్నమెంట్ లోన 16 కోట్లు పైబడే అనేక డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ పిఓసిడి గారు? ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందండి? 6,576 ఇళ్లకు గాను 2,448 ఇళ్ళు మే 28 నాటికి కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ ఇచ్చున్నాం మేడం. దాని ప్రకారం పనులు కూడా జరుగుతున్నాయి. అది ఎంత పర్సెంటేజ్ వర్క్ ఎంత పర్సెంటేజ్ జరిగింది? 85% జరిగింది మేడం. అంటే ఈ ఫినిషింగ్ ఇన్ఫ్రా ఒకటే పెండింగ్ ఉంది మేడం. దానికి బిల్స్ పెండింగ్ ఉండడం వలన అది కూడా త్వరితగతిన కట్కో నుంచి లోన్ కూడా వచ్చింది మేడం. లోన్ ఇంప్లిమెంట్ అయ్యి కానీ వర్క్ స్పీడ్గా చేసి కంప్లీట్ చేయగలం. ఇప్పుడు మనకి టిడ్కో ఇల్లు సంబంధించి టిడ్కో డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫ్రా ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కావాల్సిన ఎస్టీపీ ఉండొచ్చు, రోడ్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఇదంతా కూడా విఎంసీ పరిధి బయట ఉంది కాబట్టి సిఆర్డిఏ చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సిఆర్డిఏ వాళ్ళు అక్కడ కావాల్సిన ఖర్చు అంతా చూసుకుంటారని ప్రిలిమినరీగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఎస్టీపీస్ ఉండొచ్చు, ఎక్సెట్రా రోడ్డు అన్నీ కూడా సిఆర్డీ వాళ్ళు చేస్తారు. మనకేం బర్డన్ లేదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, సిఆర్డీ వాళ్ళు ఇన్ఫ్రా చేస్తారు. ఇంకా ఓన్లీ బెనిఫిషియరీ సెలక్షన్ మాత్రం ప్రతి మండే వస్తున్నారు మా దగ్గర కూడా, దాన్ని వాయిదా ఇప్పించండి, హౌస్ కూడా ఇవ్వలేదు అని. ఇది కూడా నేను ఎండి టిడ్కో గారితో కూడా మాట్లాడాను, ఇట్లా ఉంది ఇష్యూస్ అని. ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. బ్యాంకర్స్ కూడా మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఎన్ఫోర్స్ చేయొద్దు, ఇన్సిస్ట్ చేయొద్దు, వాళ్ళ ఫోర్స్ చేయొద్దు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ నేను కలెక్టర్ సార్తో మళ్ళీ మాట్లాడి బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టించి ఇట్లాంటి ఎక్కడెక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, దాన్ని ఇబ్బంది పెట్టదని నేను చెప్తాను. వాళ్ళు ఏ ఖర్చుల కోసమో, ఏ ఫీజుల కోసమో, దేనికోసం అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే ఆ డబ్బులు వీళ్ళు కట్ అయిపోతున్నాయి. అది లబ్ధిదారులు అన్నది ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్, నేను చూసుకుంటాను, మాట్లాడతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల సదస్సులో P4 కార్యక్రమంపై చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జిల్లాలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం. సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా ఇఫ్తార్ విందు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.